దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనము చదువుకుందాం. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇదనమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించడం చాలా మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ముడి పదార్థం లాగా ఉంటుంది దేవుని వాక్యం. ఆ ముడి పదార్థాన్ని ఆహార పదార్థం లాగా, ఆ ముడి పదార్థాన్ని రా మెటీరియల్ని ఎడిబుల్ మెటీరియల్గా మార్చుకోవాలి. అనగా భూమిలో ఉన్నటువంటి ముడి పదార్థాన్ని తీసుకొని దాన్ని వేరువేరు ప్రాసెస్ల ద్వారా, వేరువేరు విధానాల ద్వారా బంగారమో వెండో లేకపోతే ఇంకేదైనా తయారు చేస్తున్నారు. అలాగే వాక్యములో ఉన్నది మన జీవితాన్ని మార్చడానికి మనం అన్వయించుకుంటున్నాం, అప్లై చేసుకుంటున్నాం, దాన్ని రీఫైన్ చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముని సహాయముతో ప్రార్థనాపూర్వకంగా మనం సెట్ చేసుకుంటున్నాం. పచ్చి కూరగాయలు మనం అలా తినేసాం, వాటిని బాయిల్ చేస్తాం. మాంసం, పచ్చి మాంసం అలాగే తినేయడం లేదు, దాన్ని బాయిల్ చేస్తాం, మసాలా వేసుకుంటాం. దాన్ని సంథింగ్ చేసిన తర్వాత మాంసం, పచ్చి మాంసాలు తిన్నప్పుడు దాన్ని రుచి ఉండదు, ఏముండదు, భయంకరంగా అనిపిస్తుంది. కానీ దాన్ని శుభ్రపరిచి దాన్ని ఉడికించి దానిలో మసాలా వేసి చేసుకున్నప్పుడు ఆ రుచి వేరుగా దాన్ని తినడానికి ఇష్టపడతాం. మెటీరియల్ సేమ్, అది రా మెటీరియల్గా ఉంది. రా మెటీరియల్ని డిఫరెంట్ మెటీరియల్గా చేసుకున్నారు. లోగోస్ను రేమాగా మలుచుకోవాలి. అనగా లిఖించబడిన వాక్యాన్ని ప్రత్యక్షపరచబడిన వాక్యంగా చేసుకోవాలి. వాక్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇది మనది, మన కొరకే. ఆదికాండం మన కొరకే, నిర్గమకాండం మన కొరకే, బైబిల్ మొత్తం మన కొరకే, పాత నిబంధన మన కొరకే, కొత్త నిబంధన మన కొరకే, సువార్తలు మన కొరకే. దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చరిత్ర భాగం లేకపోతే పద్య భాగాలు, ప్రవచనాలు ఇవన్నీ మన కొరకే, మన క్షేమం కొరకే, మనకు బుద్ధి కలుగుటకే దృష్టాంతంగా చెప్పబడిన విషయాలు. అంత్య దినాల్లో ఉన్నది మనకు విశ్వాసం కలగాలి, నిరీక్షణ కలగాలి. వాటి కోసం ఈ లేఖనాలు ఇవ్వబడ్డాయి. ఈ లేఖనాల ద్వారా మనము సరిచేయబడతాం. కాబట్టి లేఖనాలు మనకెంతో అవసరం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. గత ఎపిసోడ్లో యేసు యొక్క వివిధ రూపాలు, ఒక 6 రూపాలని మనం స్టడీ చేసాం లేదా తెలుసుకున్నాం. ఆ ఏంటి అనేటువంటి 6 రూపాల గురించి మీకు గుర్తు చేస్తాను. ఒకటి, ఆయన గొర్రెపిల్ల లాంటివాడు. గొర్రెపిల్ల మనసయ్యా నీది, పావురం మనసయ్యా నీది అని భక్తుడు ఇలా పాటలు పాడారు. ఇక రాయబడిన మాటలు, ఆయన గొర్రెపిల్ల లాంటివాడు. అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా అని రాయబడింది. ఆయన గొర్రెపిల్ల కాదు, ప్రతి గొర్రెపిల్ల ఆయన కాదు. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు, ప్రాణత్యాగానికి ముందు వెళ్తున్నప్పుడు, అనగా బాప్తిజ సమయానికి వెళ్తున్నప్పుడు, సేవారంభ సమయంలో వెళ్తున్నప్పుడు, ఇదిగో యూదా గోత్రపు సింహము అని యోహాను గారు చెప్పలేదు. కానీ మానవాళి ప్రయోజనం కోసం వధించబడబోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. మనము ప్రతి వాళ్ళము మన ఇళ్లలో పస్కా భుజిస్తున్నాం, పస్కా పశువును వధిస్తున్నాం. కానీ ప్రతి ఇంట్లోని వ్యక్తి కోసం దేవుడు ఒక పర్వతం మీద, బలిపీఠం మీద, శిలువ బలిపీఠం మీద తన కుమారుడు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పస్కా గొర్రెపిల్లని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాత్రి సమయంలో మందను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల గురించి రాయబడింది. వాళ్ళు గొర్రెలను కాస్తున్నారు. ఎటువంటి గొర్రెలంటే ఎటువంటి కళంకమైనను మచ్చైనటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి వాటిని తీసుకొని వాటిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. శ్రద్ధ తీసుకొని ఎటువంటి స్పాట్స్ లేనటువంటి వాటిని తీసి సపరేట్గా పెంచుకుంటున్నారు. అవి బలుల కోసం కావాలి.
వాటికి దెబ్బలు తగలకుండా ఒకవేళ పొరపాటున దెబ్బలు తగిలాయి అనుకోండి, అటువంటి వస్త్రాన్ని తీసుకొని, నేను ఒక చోట చదివిన విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. వస్త్రాన్ని తీసుకొని కట్టేవాళ్ళంట దెబ్బ తగిలిన వాటికి తగలకుండా ఉండడం కోసం. ఈ మచ్చ లేనటువంటి స్పెషల్ గొర్రె పిల్లలకి దేవాలయంలో బలి కోసం కావాలి అనే ఉద్దేశంతో. ఎటువంటి వస్త్రాలంటే రక్తము చిందించినటువంటి యాజకుని వస్త్రాలు తీసుకొని చించి వాటిని పీలికలుగా లేదా పేలికలుగా చేసి వాటిని చుట్టేవాళ్ళంట. ఏ విధంగా పొత్తిగుడ్డలతో శిశువును చుడతారో అలాగా చుట్టినట్టు అనమాట. అంతేకాకుండా దేవాలయములో ఉన్నటువంటి మెనోరా అనగా దీపవృక్షము అని చెప్పబడినటువంటి ఆ దీపవృక్షములో ఒత్తి కొరకు కూడా రక్తము చిందించబడినటువంటి యాజకుని వస్త్రాన్ని చించి దాన్ని వాళ్ళు ఒత్తుల్లాగా విక్స్ లాగా, విక్స్ అంటే మనం పూసుకునే విక్స్ కాదు, WICKX, విక్స్ అంటే ఒత్తుల్లాగా వాడుకునేవాళ్ళట, దీపానికి ఒత్తులు ఉన్నట్లుగా. చూడండి, రక్తము చిందించబడినటువంటి అనగా మురికి అయినటువంటి యాజకుని వస్త్రము గొర్రెపిల్లలకి మనకి వస్తుంది. దేవాలయంలో వెలుగిచ్చేటువంటి దీపవృక్షం దగ్గర పనిచేస్తుంది, దాన్ని ఉపయోగిస్తున్నారు. మన మెల్కిసెదెకు క్రమము చొప్పున యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసు యొక్క వస్త్రం, యేసు మనకిచ్చేటి వస్త్రం మన జీవితాల్లో మనల్ని భద్రపరుస్తుంది. గొర్రెను భద్రపరిచినట్లుగా, 4 గోడల మధ్యలో వెలుతురిచ్చినట్లుగా మన జీవితాన్ని వెలిగించాలన్నా మనల్ని భద్రపరచాలన్నా కానీ యాజకుడు కావాలి, యాజకుని యొక్క వస్త్రం కావాలి. పరమ యాజకుడు, మన ప్రధాన యాజకుడు, ఆత్మ యాజకుడు కావాలి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన గొర్రె పిల్లలాగా కనిపించాడు, మనుషుల్లాగా కనిపించాడు, ఒక భిన్నమైన మనుషుల్లాగా. సంసోను చెప్పాడు, నేను ఇతర మనుషుల వలె అవుతాను, మనుషుల్లో ఒక్కని వంటి వాని వల్లే అవుతాను. ఇప్పుడైతే బోర్డు చేసినప్పుడు లేదా బంధించినప్పుడు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. సంసోను అలా చెప్పగలిగితే యేసు ఇంకా ఎంత డిఫరెంట్గా చెప్పుకోగలిగి ఉండాలి. హీజ్ ఎ మ్యాన్ బట్ హీజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఆయన మనిషే కానీ అసాధారణమైన మనిషి. మూడవదిగా మనం ఆలోచించి, ఆయన పస్కా గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసాం, ఆయన గురువుగా, ఆయన బోధకుడుగా చూసాం. బోధకుని దగ్గరికి అందరూ చెదిరిపోయినప్పుడు, 12 మంది చెదిరిపోయినప్పుడు లేదా 11 మంది చెదిరిపోయినప్పుడు దేవుడు కొత్త శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. రహస్య శిష్యులు ఇప్పుడు బహిరంగ శిష్యులు అయిపోయారు. పారిపోయిన శిష్యులు 12 మంది, 11 మంది ఉంటే పారిపోకుండా అవసరమైతే తమకున్న పదవులను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి శిష్యులు ఇద్దరిని మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత 5వదిగా ఆయన్ని రాజుగా మనం చూసాం. తర్వాత 6వదిగా ఆయన్ని మనం పచ్చి మానుగా మనం చూసాం. పచ్చి మానుకే ఇలా చేశారు. ఏంటి పచ్చి మాను అనగా పచ్చని చెట్టు అని అర్థం. పచ్చని చెట్టు, భూమి నుంచి సారం తీసుకొని ఏపుగా పెరిగి చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ పచ్చని చెట్టు యేసు. ఎండిపోయిన చెట్టు మనం. షండు తాను ఎండిపోయిన చెట్టు అని అనుకోవడానికి వీల్లేదు, అనుకోకూడదు అనే మాటల్ని మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. విశ్వాసులు అనబడిన వాళ్ళు జీవాన్ని, సారాన్ని కోల్పోయినప్పుడు, దైవికమైన జీవము సారము కోల్పోయినప్పుడు ఎండిన మానుల్ని పొయ్యిలో వేయడం, కాల్చడం, చీల్చడం సులభము. నేను చదువుతున్నాను ఒక మాట, నేను దాకా చదువు, లేకపోతే మనం ఇంతకుముందు నేను గుర్తు చేసిన మాట 31వ వచనంలో మాట. ఫర్ ఇఫ్ దిస్ ఈజ్ వాట్ దే డూ టు ద లివింగ్ బ్రాంచ్ అనగా పచ్చి మానుకే అనేదానికి అలా ఉపయోగించబడలేదు. వాట్ విల్ దే డూ విత్ ద డెడ్ వన్స్? ఫర్ ఇఫ్ దిస్ ఈజ్ వాట్ దే డూ టు ద లివింగ్ బ్రాంచ్ అనగా సజీవమైన కొమ్మకే ఇలా చేస్తే నిర్జీవమైన కొమ్మలకి ఏం చేస్తారు? ఎండిపోయిన కొమ్మలకి ఏం చేస్తారు? ఎండిపోయిన తీగలకి ఏం చేస్తారు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట, ఎండిన తీగలని ఏరేస్తారు, వాటిని కాల్చివేస్తారు. పచ్చిమాను అనేదానికి లివింగ్ బ్రాంచ్ అనగా ఫలములు కలిగినటువంటి, ఫలిస్తున్నటువంటి ఆ కొమ్మ, ఫలిస్తున్నటువంటి గుత్తులుగా కాయలు ఉన్నటువంటి ఆ కొమ్మను ఎవరు నరకరు. పచ్చి మానుకే ఇలా చేస్తే
జీవాన్ని కోల్పోయి, ఆత్మీయమైన జీవాన్ని కోల్పోయి ఎండిన మానుగా మారిన విశ్వాసి నువ్వు ఎలా నరకబడతావు, ఎలా మనుషుల చేత హింసలకు గురవుతావు. ఆయన హింసించారు కాబట్టి మనల్ని హింసిస్తారు. ఆయన వ్యతిరేకించిన లోకంలోనే మనం ఉన్నాం, ఆయన సిలువ వేసినటువంటి లోకంలోనే మనం ఉన్నాం. అలాగైతే మనకు శిక్షలు తప్పు, మనకు ఇబ్బందులు తప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటల్లోకి వచ్చేద్దాం. యేసు యొక్క 6 రూపాల గురించి ఇలా మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో ఈ దినము ధ్యానము కొరకు ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకొని ఉన్నారని నేను భావిస్తున్నాను. స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు. బ్రేక్ఫాస్ట్ గురించి, మామూలు బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నారు, అది బ్రెయిన్ ఫుడ్ అంట. అలాగైతే స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్, ఉదయకాలపు ధ్యానం, అది మన ఆత్మకు ఆహారం, ఆత్మను బలపరిచేది. కాబట్టి ఉదయకాలపు ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అవసరమైతే మధ్యాహ్న కాల ధ్యానం చేయండి, అవసరమైతే సాయంకాలం ధ్యానం చేయండి, అవసరమైతే రాత్రి ధ్యానం చేయండి, సమయాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 40. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యమును దానికి పూసి నారబట్టలు చుట్టిరి. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్లోంచి నేను చదువుతున్నాను. సో దే టుక్ ద బాడీ ఆఫ్ జీసస్ అండ్ wrapped it in linen cloths with the spices as the custom of the Jews is when burying. యూదుల యొక్క మర్యాద చొప్పున, ఆచారం చొప్పున, యూదుల యొక్క పారంపర్య ఆచారము చొప్పున, యూదుల యొక్క భూస్థాపన కార్యక్రమం యొక్క ఆచారము చొప్పున నేను దీంట్లో చదువుతాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా టీపీటీలో చదువుతాను, తర్వాత వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. దెన్ దే టుక్ జీసస్ బాడీ, దే అనగా వాళ్ళిద్దరు, అనగా నికోడెమస్ ప్లస్ జోసెఫ్. They took Jesus' body and wrapped it in strips of linen with embalming spices according to the Jewish burial customs. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వేరు వేరు సుగంధ ద్రవ్యాలు కలిపి, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వారిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యములలో ఉంచి దాన్ని నారాగుడ్డలతో చుట్టారు. ఇలా చేయడము యూదుల సంప్రదాయము. మన టైటిల్ యెహోవా ఈరే. ఏంటంటే ఇది యెహోవా ఈరే ఏంటి? మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి? యెహోవా ఈరే అండం ఏంటి? దానికి దీనికి సంబంధం లేదే. మూల వాక్యానికి టైటిల్కి సంబంధం లేదంటారేమో. యెహోవా ఈరే అనేటువంటి భావన, యెహోవా ఇస్తాడు, యెహోవా అనుగ్రహిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు అనే భావన ఎప్పుడూ ఉంటుంది. నిర్గమకాండములో ఆరంభమైన భావన, నిర్గమకాండానికి ముందే అనుగ్రహించబడిన భావన. అవును, అబ్రహాము కాలం మొదలుకొనే యెహోవా ఈరే, అంతకుముందు ఆయన యెహోవా ఈరే కాదు అని అంటారేమో. నో, ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుడు నాకు ఒక కుమారుడిని ఇచ్చాడు, యెహోవా దయ వలన నేను ఒక సంపాదించుకున్నాను అని చెప్పుకున్నాను. అనగా హవ్వమ్మ జీవితంలో కూడా, అబ్రహాము జీవితంలో యెహోవా ఈరేనే, దానికి ముందుగా హవ్వమ్మ జీవితంలో కూడా ఆయన యెహోవా ఈరే. మనిషికి కావలసినట్టు పండ్లు ఇచ్చాడు, మనుషులకు కావలసిన గాలిని ఇచ్చాడు, మనిషికి కావలసిన తోటనిచ్చాడు, మనుషులకు కావలసిన నీళ్లు, నదులు ఇచ్చాడు. యెహోవా ఈరే కాదా? ఆదికాండం 22వ అధ్యాయంలో యెహోవా ఈరే అనే మాట మొట్టమొదటిసారిగా కనిపిస్తుంది. తర్వాత పదే పదే యెహోవా ఈరే అనే మాట కనిపిస్తుందని, కొత్త నిబంధనలో కనిపిస్తుందని, అక్కడ కనిపిస్తుందని నేను అనలేదు. ఆ మాట కనిపించకపోయినప్పటికీ దేవుని యొక్క ఇచ్చే స్వభావం, దేవుని యొక్క దాతృత్వం, ద చారిటీ ఆఫ్ గాడ్ we could see through all the scriptures from Genesis to Revelation. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరే. ఇప్పుడేంటండి యెహోవా ఈరే? శిష్యులు వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఆ తల్లి కూడా సొమ్మసిల్లో లేకపోతే నీరస పడిపోయి సోకించి బలహీనమైపోయి తల్లి వెళ్ళిపోయింది. తల్లి వెళ్ళిపోయిందంటే యోహాను గారు ఆంటీ లేదా అమ్మ వద్దులే, ఇక్కడ ఉందిలే, రండి వెళ్ళిపోదాం అని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు లేరు అక్కడ.
రోమా సైనికులు మాత్రం ఉన్నారు. ఆ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల కోసం ఎవరు వచ్చారో మరి మనకు తెలియదు. కానీ ఇద్దరు దొంగల మధ్యలో వేలాడుతున్నటువంటి యేసు కోసం దేవుడు సన్హద్రిన్ సభలోని ఇద్దరు వ్యక్తులు పంపించాడు. ఎవరూ లేని టైంలో గుర్తుపెట్టుకోండి, నీ ఒంటరి సమయంలో ఆయన యెహోవా ఈరే. నీకెవరూ చేయనప్పుడు, ప్రతి హస్తము బిగించుకోపోయినప్పుడు, ప్రతి స్పాన్సర్ ఆగిపోయినప్పుడు, ప్రతి ఇచ్చే వ్యక్తి పక్కన మందిరానికో లేదా వేరొక చోటుకో వేరొక దేశానికో వెళ్ళినప్పుడు, నీకు ఇచ్చే వ్యక్తులకే కష్టాలు పెరిగినప్పుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, యెహోవా ఈరే. ఆకాశం వర్షాన్ని ఇవ్వడం ఆపినప్పుడు యెహోవా ఈరే ఆయన దేవుడు ఏలియాను పోషించాడు. 3.5 సంవత్సరం వర్షం కదా, ఏలియా కష్టం, అప్పుడప్పుడు తింటుండు, ఫాస్టింగ్లు ఉంటుండు. దేవుని సేవకుడిగా నువ్వు ఫాస్టింగ్ ఉండొద్దు అన్నట్టుగా కొంతకాలం ప్రతి పూట ఉదయం సాయంత్రం రొట్టెను మాంసాన్ని పంపించాడు. అనగా నువ్వు నేను ఫాస్టింగ్ ఉండకూడదని కాదు, కానీ కర్మేల్ పర్వతం మీద ఆయన ఉపవాసంతో నిలబడ్డాడు. కార్యము జరిగిన తర్వాత కూడా తన ఉపవాసం, అయ్యా మీరు పోయి తినండి, నేను మళ్ళీ తింటానులేండి, నేను ఇప్పుడు తినలేండి, రాజుగారు మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్పాడు. ఆయనకు భోజనం చేయడం ముఖ్యం కాదు, ప్రవక్తకు భోజనం చేయడం ముఖ్యం కాదు, బోధ చేయడం ముఖ్యం, ప్రార్థించడం ముఖ్యం. బోధ చేయడం, బాధను దేవుని సన్నిధిలో వెళ్ళగక్కడం ముఖ్యం. భోజనం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఈ రోజులో భోజనం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, బట్టలు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, భౌతికమైన ఆచారాలు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఇవేవి కాదు ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఈరే అనేటువంటి ఈ ఆలోచన, ఈ థాట్, ఇందులోంచి ఈ అధ్యాయంలోంచి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అవును, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు. ఆయన స్వభావం ఏదైనా ఉందంటే అది శాశ్వతంగా ఉంటుంది, కానీ స్వల్పకాలపు స్వభావాన్ని కలిగినోడు కాదు. మనుషులు అంటుంటారు, నేను మంచోళ్ళకి మంచోడండి, నేను మంచిగుంటే మంచిగుంటా, చెడ్డోండి అయితే నేనేమో చెడ్డోండండి అలా చెప్తారు. కానీ దేవుడు అలా కాదు, చెడ్డవారికి కూడా ఆయన మంచివాడు. యెహోవా అందరికీ ఉపకారి, కొందరికి కాదు అందరికీ. ఏ క్రైస్తవులకి ఆయన ఉపకారే, క్రైస్తవేతరులకి ఆయన ఉపకారే, హిందువులకైనా ముస్లిమ్స్కైనా జైనులకైనా సిక్కు మతస్థులకైనా ఎవరికైనా ఆయన ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. అందరూ అంటున్నప్పుడు ప్రతి మానవుడు, ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తాడు. ప్రతి జీవిని తన గుప్పిలి విప్పి వాటికి పోషణ చేస్తున్నాడు, వాటిని ఫీడ్ చేస్తున్నాడట. ఏ విధంగా పిల్ల పక్షికి నోట్లో తల్లి పక్షి పెట్టినట్టు ఆహారం, అలాగే దేవుడు కూడా మనల్ని పోషిస్తాడు, మనల్ని పోషించగలడు. ప్రభు పరిచర్యలోకి వచ్చి 28-29 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలుగా దేవుడు నన్ను పోషిస్తూనే ఉన్నాడు. కరువు కాటకాలు లోకానికి వచ్చాయేమో కానీ యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదవలేదు. అడవిలోని సింహాలకు కొరత ఉంటుందేమో, అడవిలోని సింహాలకు ఆకలేస్తుందేమో, మనకు ఆకలి వేయడానికి ముందుగానే ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం. అనేక దినములకు కావలసిన ధాన్యం మనకిస్తాడు, అనేక దినాలకు కావలసిన నూనె లేదా ఇంకేదైనా ప్రొవిజన్స్ కావచ్చు. అనేక దినాలకు కావలసిన ఆ ధాన్యాన్ని ఐగుప్తు దేశంలో యోసేపు తన తండ్రి ఇంటి వారికి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు చేస్తారు భూస్థాపన? 19వ అధ్యాయం 40వ వచనంలో ఆయన శిష్యులను సిద్ధపరచుకున్నారు. హీ ప్రిపేర్డ్, గాడ్ ప్రిపేర్డ్ ఆర్ గాడ్ రైజ్డ్ 2 disciples. 11 మంది పారిపోయినప్పటికీ 2 నూతనమైన శిష్యులు, వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేని శిష్యులు. అరే సారు, జోసఫ్ సారు కూడా మన టీంలోకి వచ్చేసాడా? జోసఫ్ సారు శిష్యుడు అయిపోయాడా? నికోదేమస్ సార్ అంటే పెద్ద ఆయన అంకుల్ 2-3 సార్లు వచ్చాడు, అది వేరే విషయం. ఆయన 1-2 సార్లు కలిశాడు. కానీ ఈయనేంటి? వీళ్ళిద్దరు మాత్రమే కాదు, సన్హద్రిన్ సభలోంచి వేరే వాళ్ళు కూడా ఇంకా కొంతమంది రహస్యంగా ఉండడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. 34 కిలోల సుగంధ ద్రవ్యాన్ని నికోదేము మోసుకొని రాలేడు. నికోదేము యొక్క సర్వెంట్స్ ఉండొచ్చు. చరిత్రలో ఏ గాస్పల్లో మరి ప్రోటో ఎవాంజలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి ఒక సువార్తలో, అప్రమాణికమైన సువార్తలో రాయబడిన విషయం, వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు వాళ్ళిద్దరితో పాటు అనేక మంది వచ్చారట. 1000 మంది చొప్పున ఇంచుమించు 2000 మంది దాకా వచ్చి భూస్థాపన కార్యక్రమం జరిగిందన్నట్టుగా
ఆ అప్రమాణిక సువార్తలో రాయబడింది. అనగా వాళ్ళిద్దరే సీక్రెట్గా వచ్చి చేసిపోయారని కదా. రహస్య శిష్యులే, కానీ రహస్యమైన కార్యం చేయలేదు వాళ్ళు. రహస్య శిష్యులే, కానీ రహస్యమైన ఒప్పుకోలు కాదు, ఇప్పుడు బహిరంగ ఒప్పుకోలు చేశారు. నువ్వు రహస్య శిష్యుడు అయితే అయ్యావు, కానీ వాళ్ళ దాతృత్వం రహస్యంగా లేదు. వాళ్ళ దాతృత్వం బహిరంగంగా ఉంది, వాళ్ళ ఒప్పుకోలు బహిరంగంగా ఉంది. వాళ్ళు వచ్చినటువంటి మంది లేకపోతే బలగం, ఆ ప్రజలు, అనుచరులు, ఇదంతా బహిరంగంగానే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకరి ద్వారా కాదు, తానే స్వయంగా వెళ్ళి యేసు యొక్క దేహాన్ని తీసుకొచ్చాడు. తనకున్నటువంటి ఆ రిలేషన్ని, తనకున్నటువంటి ఆ కాంటాక్ట్ని అలా వినియోగించుకున్నాడు. తనకున్నటువంటి పలుకుబడిని అలా వినియోగించుకున్నాడు. పలుకుబడిని రహస్యంగా ఆయన వినియోగించుకోలేదు, పలుకుబడిని కూడా బహిరంగంగా వినియోగించుకున్నాడు. ఈ రోజులో క్రైస్తవులు మేము చర్చికి వెళ్ళేవాళ్ళండి, క్రిస్మస్ పండుగ చేస్తాం, న్యూ ఇయర్ చేస్తాం, లేకపోతే ఈస్టర్ పండుగలు చేస్తామని చెప్పుకుంటున్నారు. మేము క్రైస్తవులం అండి, మేము తాత ముత్తాతలుగా క్రైస్తవులు, 3 తరాలుగా 4 తరాలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళలాగా తెగింపు కలిగో లేకపోతే త్యాగం చేసేటువంటి వాళ్ళు మనకు కనిపించడం లేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. He provided disciples or 2 ministers for the funeral service. అనగా భూస్థాపన కొరకు, అంత్యక్రియల కార్యక్రమం కొరకు, అంత్యక్రియల ఆచారం జరిగించడం కోసం దేవుడు 2 వ్యక్తులను లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయం 40వ వచనంలో రాయబడింది, వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, యేసు దేహాన్ని ఎత్తుకొని వచ్చి, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, వారు యేసును తీసుకొని పోయిరి. యేసును తీసుకొని పోయారు. కానీ 38వ వచనంలో, యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుని వద్ద సెలవు అడిగాను. తీసుకొచ్చాడు. తీసుకొని పోయింది ఆయన, అనుమతి తీసుకొని వచ్చింది ఆయన, ఎత్తుకొని పోయింది. అక్షార్థంగా ఎత్తుకొని పోయారు కదా, తీసుకొని పోయారు. చూడండి, ఎందుకు చెప్తానంటే ఈ మాటలు. ఆయన పట్ల ప్రజల స్పందన ఒక విధంగా ఉంటే, ప్రత్యేకమైన వారి స్పందన ఒక విధంగా ఉంది. అందరి స్పందన ఒక విధంగా లేదు. అందరూ నెగిటివ్గా లేరు, కొందరు పాజిటివ్గా ఉన్నారు. అందరిలో వ్యతిరేకత లేకపోవచ్చు, అందరిలో విముఖత ఉండొచ్చు, అనేక మందిలో విముఖత ఉండొచ్చు, కొందరిలో సముఖత ఉంది. ఆయన మంచివాడండి, ఆయన గొప్పవాడండి, ఆయన మంచి బోధకుడు అండి, అద్భుతాలు చేశాడండి, మన బోధకులు ఎవరు చేయలేని పనులు ఆయన చేశాడండి అన్నట్టుగా వాళ్ళకి సానుకూల దృక్పథం ఉంది. ఒకటి, ఆయన శిష్యులు లేని చోట, శిష్యులు ఎవరు ఊహించని స్థలంలో శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెపిల్ల ఏది అనే ఆ పర్వతం మీద ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు అడిగాడు, శిష్యులేరి, భూస్థాపన చేసేవాళ్ళు లేరి, లేకపోతే పాటలు పాడేటువంటి పరదేశులమో ప్రియులారానో ఈ పాటలు పాడేవాళ్ళు లేరి అని ఆయన అనుకోలేదు. ఆయన కొరకు 2 శిష్యులను దేవుడు నిర్ణయించాడు. రెండవది, వాళ్ళ మధ్యలో సఖ్యతను కలుగు చేశాడు, యూనిటీని కలుగు చేసి వాళ్ళిద్దరిని కలిపాడు. విడివిడిగా ఉన్నవాళ్ళు ఒకే సన్హెద్రిన్ సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళని దేవుడు కలిపాడు, సఖ్యతను ఏర్పాటు చేశాడు. విడివిడిగా ఉన్నట్టున్న వారిని ఒక పర్పస్ కోసం, ఒక పని కోసం వాళ్ళని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చాడు. దేవుని కార్యాలు. యెహోవా ఈరే అంటున్నప్పుడు ఆయన శిష్యులను అనుగ్రహిస్తాడు, శిష్యుల మధ్యలో ఐక్యతను అనుగ్రహిస్తాడు. ఈరే అంటే అనుగ్రహించేవాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు బరియలు చేయాలి, సుగంధ ద్రవ్యాలు ఎక్కడివి? ఎవరిస్తారు? మరియమ్మ వెళ్ళిపోయింది. మరియమ్మ భూస్థాపన గురించి ఆలోచించలేకపోయింది. ఆమె దుఃఖంలో, ఆమె వేదనలో, ఆమె టెన్షన్లో. యోహాను, అరే ఎలా చేయాలి? సాయంత్రానికి డెడ్ బాడీ కిందకి దించుతారు, దేహాన్ని దించుతారు, భూస్థాపన చేయాలి కదా, ఎందుకు అనవసరమైన ఖర్చు, మనకెందుకు అన్నట్టుగా వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు పట్టించుకోవడానికి ప్రభు ఒక వ్యక్తిని లేపాడు. నిన్ను పట్టించుకోవడానికి దేవుడు కొంతమందిని లేపుతాడు. అది ప్రవచనాత్మకమైన సందేశం. నన్ను పట్టించుకునే వాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు లేరని చెప్పేసి ఏదో ఆవేశపడుతూ రెచ్చిపోతూ రేగిపోతున్నామో లేదు, కూల్గా ఉండు. యేసు కొరకు, తన అభిషక్తుని కొరకు, పాతాళంలో విడవబడకూడనటువంటి ఒక్క ఎముక కూడా విడవబడకూడనటువంటి తన కుమారుని కోసం దేవుడు శిష్యులను లేవనెత్తాడు, సఖ్యతను కలుగు చేశాడు. మూడవదిగా సుగంధ ద్రవ్యాలని సిద్ధపరిచాడు. 34 కిలోలకు పైగా ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు, 150 సేర్ల సుగంధ ద్రవ్యాలు.
ఏదో ఫార్మాలిటీగా కొన్ని 1 కిలోనో 2 కిలోలు సుగంధ ద్రవ్యాలని కాదు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా వాటి ఖరీదు ఇంచుమించు 1,07,31,600 రూపాయల. స్తోత్రం, హల్లెలూయా. ఎక్స్పెన్సివ్ ఫ్యూనరల్ సర్వీస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సుగంధ ద్రవ్యాలని, నీ కోసం సుగంధ ద్రవ్యాలని, నీ జీవితాన్నే ఒక సుగంధ పరిమళంగా మార్చాడు. 4వ విషయం నేను చెప్తాను మీకు. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన సిలువ వేసిన స్థలములో, ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ తోటలో ఎవరు ఎప్పుడు ఉంచబడనటువంటి, అనగా నిర్జీవ దేహాల వలన అపవిత్రం కానటువంటి ఒక ప్యూర్, ఒక ఫ్రెష్ టోమ్ ఉంది. అనగా అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి, కొండలోనో బండలోనో తొలిపించుకున్నటువంటి ఒక సమాధి ఉంది. అరిమతయి యోసేపు ఉండాలి. కానీ దావీదు కుమారుడైన యోసేపు కుమారుడైనటువంటి యేసు ఉంచబడినటువంటి సమాధిగా, కొత్త సమాధి. దేవుని స్తోత్రం. ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కాడు. దాని మీద అప్పటి వరకు ఎవరు ఎక్కలేదు. కొత్త గాడిద పిల్ల. న్యూ థింగ్స్, ఫ్రెష్ థింగ్స్. నీ లైఫ్, నీ జీవితము తాజాదనాన్ని కోల్పోవడానికి ముందుగానే, అది అపవాది దుర్వినియోగం చేయడానికి ముందుగానే నీ జీవితం మీద ఆయన సవారీ చేయబోతున్నాడు. నీ జీవితాన్ని తన స్వాధీనంలో తీసుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధిని సిద్ధపరిచాడు. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. శిష్యులను సిద్ధపరిచాడు, సఖ్యతను సిద్ధపరిచాడు, సుగంధ ద్రవ్యాలని సిద్ధపరిచాడు, అంతేకాకుండా సమాధిని సిద్ధపరిచాడు. గుర్తుపెట్టుకోండి, మన కోసం సమస్తమును సిద్ధపరచగలడు. తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయనివాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడు మనకు. యెహోవా ఈరే. మన కష్ట నష్ట సమయంలో, లేమి సమయంలో, డబ్బులు లేని సమయంలో, ఇంకా ఏదైనా సమస్యల్లో యెహోవా ఈరే అని చెప్పుకోవాలి. యెహోవా ఈరే. ఆయన తన స్వభావాన్ని మార్చుకోడు. యెహోవా ఈరే. ఆయన ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా కొన్ని యుగాలు గడిచిన ఆయన యెహోవా ఈరేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి యెహోవా ఈరైన దేవుడు మన అవసరాలు తీరుస్తూ మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.